ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈనాడు మనిషి అనేక విషయాలయందు నమ్మిక ఉంచుతున్నాడు. అనేక వాణిజ్య ప్రకటనలు ఇంకా అనేకమైన విషయాల ద్వారా ఇతర మానవులను నమ్మించి ఎంతో లాభాలను ఆర్జించుకొనుచున్నాడు. ప్రతి మనిషి విషయము నమ్మే నైతిక హక్కు, స్వాతంత్రం ఉంది. అయితే తను నమ్మిన ప్రతి విషయము వాస్తవమై ఉండునని మాత్రము తలంచకూడదు. ఈనాడు మనిషి దేవుని మీద విశ్వాసము ఉంచినప్పుడు ఆ విశ్వాసము నిజమైంది, సరైనది గనుక దేవుని కార్యాలను చూడగలడు. ప్రభు యేసు మీద విశ్వాసము ఉంచుట అనగా ఆయన శక్తి సామర్థ్యాల మీద సంపూర్ణంగా ఆధారపడుటయే. దేవుని యందు విశ్వాసము ఉంచుట వలన గొప్ప సహాయము, విజయము కలుగుతుందని పరిశుద్ధ లేఖన భాగములో అనేక మంది భక్తుల జీవితాలను మనము పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమందలి దావీదు గొలియాతు భాగము అనేకులకు తెలుసు. ఈ భాగములో మనము గమనిస్తే అనేక ఆధ్యాత్మిక అంశాలను మనము నేర్చుకోవచ్చు. చాలా సంవత్సరాల వరకు దావీదు గొలియాతు ఉదంతాన్ని ఒక కట్టుకథగా భావించారు. అయితే పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన కొన్ని త్రవ్వకాలు, సంచలనాత్మక పరిశోధనలో తేలిన విషయాలను బట్టి బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఈ సంఘటన కల్పిత కథ కాదని, చరిత్రలో నిలిచిపోయే సంఘటనని నిర్ధారించారు. ప్రియులారా, యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేమునకు చెందిన ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త జరిపిన త్రవ్వకాలలో అనేక విషయాలు బయటపడ్డాయి. యెరూషలేమునకు 30 కిలోమీటర్ల దూరంలో కిర్బేతు కియోపా అనే ప్రాంతంలో సుదీర్ఘ కాలము పరిశోధనలు చేశారు. ఆ ప్రాంతంలో వారికి దొరికిన కొన్ని ఆయుధ సామాగ్రి, మరికొన్ని అంశాలను బట్టి ఆ ప్రాంతంలో కొన్ని దినముల పాటు సైన్యము ముమ్మరముగా కదలాడినట్లు, అనేక జంతువుల ఎముకలు, కళేబరములను అక్కడ వారు కనుగొన్నారు. 1994 మే మాసములో మరొక పురాతత్వ శాస్త్రవేత్త ఆయన బృందముతో పాటుగా ఏలా లోయలో కలిసి చేసిన పరిశోధనలలో అనేక వాస్తవాలు ప్రపంచానికి తెలిసాయి. అక్కడ దొరికిన కొన్ని ఎముకలు రేడియో కార్బన్ డేటింగ్ పరీక్షకు పంపగా అది క్రీస్తు పూర్వము 1000 సంవత్సరముల క్రితమునకు చెందినవి అని నిర్ధారించారు. అంత మాత్రమే కాక నుదుటి మీద కత్తి చేత లేక ఒక నునుపైన రాయి చేత చేయబడిన గాయము వంటిది గల పుర్రె కనబడింది. దాని మీద పరిశోధనలు చేయగా పరిశుద్ధ లేఖన భాగములో దావీదు గొలియాతు సంఘటనకు చాలా దగ్గర సంబంధము ఉందని వారు తెలియజేశారు. ఈ పుర్రె గొలియాతు పుర్రె అని నిర్ధారించి పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడిన చరిత్ర వాస్తవమని తెలియజేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలందరూ భయముతో ఒక ప్రక్క నిలిచిపోగా ముందుండి నడిపించాల్సిన సౌలు రాజు కూడా తన గుడారములో గొలియాతు విషయమై చింతిస్తూ భయముతో ఉన్నాడు. కాని దావీదు మాత్రము ముందుకు సాగాడు. గొలియాతుతో పోరాడి ఇశ్రాయేలీయులనే అమోఘమైన విజయము అందించి హీరోగా నిలిచిపోయాడు. దానికి గల కారణాలను మనము గమనించినట్లయితే దావీదుకు భవిష్యత్తును గురించిన విశ్వాసపు ప్రణాళిక ఉన్నట్లుగా మనము గమనించగలము. దావీదు ఏలా లోయలో 5 నున్నని రాళ్లు ఏరుకొని గొలియాతు మీదికి యుద్ధానికి వెళ్ళాడు. గొలియాతుతో సహా అక్కడున్న ప్రజలందరూ అది చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. దావీదు దగ్గరలో ఉన్న ఏటి యొద్దకు వెళ్ళి 5 రాళ్లను ఏరుకొని తన దగ్గరున్న సంచిలో ఉంచుకున్నాడు. ప్రస్తుత రోజుల్లో కొంతమంది దావీదు అవిశ్వాసి గనుకనే 5 రాళ్లు తీసుకున్నాడని వాదిస్తూ
ఉండేవారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యము దాగి ఉంది. ఫిలిస్తీన్ల నుండి గొలియాతు ఇశ్రాయేలీల మీదకు వస్తే అతని తర్వాత కాలంలో మరొక 4 శూరులు ఇశ్రాయేలీల మీదకు యుద్ధానికి వస్తారని ఆత్మలో దావీదు గ్రహించాడు. అందుకే వారందరిపై విజయాన్ని సాధించడానికి గుర్తుగా విశ్వాసపు చూపుతో 5 రాళ్లను ముందుగానే తీసుకొని వెళ్ళాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివితే ఆ 4 గొలియాతు సంబంధికుల గురించి సమూయేలు గ్రంథములో వ్రాయబడి ఉంది. ఆ తరువాతి కాలములో ఆ 4 ఫిలిస్తీయులు ఇశ్రాయేలుల మీదికి రాగా దావీదు అతని అనుచరులు వారిని హతము చేసి, దావీదు విశ్వాసపు చూపు కలిగి ఆ 5 నున్నని రాళ్లు తీసుకెళ్లినట్లు ఆధ్యాత్మికముగా మనము ఆధ్యాత్మిక 5 రాళ్లు కలిగి ఉండాలి. మొదటిది వాక్యమనే రాయి, 2 ప్రార్థననే రాయి, 3 సహవాసమనే రాయి, 4 సాక్ష్యమనే రాయి, 5 సమర్పణ అనే రాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 5 రాళ్లు చేతపట్టుకొని సాతానుని వాని తంత్రాలను మనము ఎదిరించి విజయము సాధించాలి. మన జీవితము ద్వారా మన కోసము ప్రాణము పెట్టిన దేవునికి మహిమను తీసుకొని రావాలి. దావీదు తన భవిష్యత్తుపై దృష్టి నిలిపి విశ్వాసముతో కార్యములు చేయడము ప్రారంభించాడు. అవును ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు చేసే ప్రతి కార్యము నీ భవిష్యత్తును శాసిస్తుంది గనక విశ్వాస క్రియలు చేసి విజయాన్ని నీ స్వంతము చేసుకో. రెండవది, దావీదు దేవుని శక్తి సామర్థ్యము మీద విశ్వాసముంచాడు. ప్రియులారా, దావీదు తన నైపుణ్యము చతురత మీద కన్నా దేవుని సామర్థ్యము మీదనే ఎక్కువగా ఆధారపడ్డాడు. అందును బట్టియే సునాయాసముగా గొలియాతుపై విజయము సాధించాడు. ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీ సొంత బలము, ధనము, జ్ఞానము అన్నిసార్లు నీకు విజయాన్నివ్వలేవు. నీకున్న సామర్థ్యము తక్కువగా ఉందని నీవు గ్రహించి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని మహిమను చూస్తావు. లేదా నిన్ను చూసి అందరూ హేళన చేస్తున్న సందర్భంలో కూడా దేవుని సామర్థ్యము మీద నువ్వు విశ్వాసము ఉంచగలిగితే దేవుడు నీ పక్షముగా యుద్ధము చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీకు నీవుగా ప్రయాసపడి అలసిపోయావా? అపజయము గుండా నీ జీవితము సాగిపోతుందా? అవమానాలు, నిందలు, ఒత్తిడితో నీ జీవితము కొట్టబడుచున్నదా? అయితే దేవుని వైపు చూడు. ఆయన బలవంతుడు. నీ సమస్య కంటే దేవుని కృప బలమైనది గనుక ఆయన కృప మీద నమ్మిక ఉంచండి. నీ వలన సాధ్యము కాని కార్యములను ప్రభు జరిగిస్తాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసెదరని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మూడవది, దావీదు తన యందు ఉంచబడిన దేవుని ఆత్మయందు విశ్వాసముంచినట్లుగా మనము గమనించగలము. దావీదు తనను తాను ఏనాడు తక్కువగా చులకనగా చూసుకొనలేదు. ఎందుకంటే దేవుని ఆత్మశక్తి తనకెల్లప్పుడూ తోడుగా ఉండెనని దావీదు నమ్మాడు. దేవుని ఆత్మ ఎప్పుడు మనలో ధైర్యాన్ని నింపుతుంది. లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, సర్వశక్తుడైన దేవుడు మీలో ఉంటే ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు బలవంతులే. అనగా దేవుని వాక్యము ఎవరి హృదయములో ఉంటుందో వారు లోకమును జయించగలిగే అంత శక్తిమంతులు. దేవుడు ఏ ఒక్కరిని కూడా పనికిరాని పాత్రలుగా ఉండుటకు నిర్మించలేదు. ఆయనకు నీ పట్ల ప్రత్యేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఈరోజు అనేకులు ప్రతి చిన్న విషయంలో నేను చేతకాని వానిని, పనికిరాని వానిని తమ్మును తాము నిందించుకుంటూ దేవుని శక్తిని గ్రహించలేకపోతున్నారు. తమ్మును తాము నిందించుకుంటూ దేవుని ప్రేమను గ్రహించక ఓటమి పాలవుతున్నారు. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తివైన ఎడల నీవు లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడవని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది. నీవును గొప్ప వాటిని సాధించగల
సామర్థ్యము కలిగిన వ్యక్తివని గుర్తించి నీ దేవుని బట్టి నీవు ధైర్యము తెచ్చుకొని కార్యము చేయ తలపెట్టు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ హృదయము దేవునికి చోటియ్యకుండా ఇంతకాలము జీవించిన కారణము చేతనే గదా నీ జీవితంలో అనిశ్చిత, అపజయము, కలువరము. ఈరోజే నీ హృదయమును సరిచేసుకొని యేసు క్రీస్తుని నీ ప్రభువుగా చేర్చుకో. దావీదు చేసిన ఈ కార్యములను బట్టి దేవుడు దావీదు ద్వారా ఇశ్రాయేలీయులందరికీ చరిత్రలో స్థిరస్థాయిగా మిగిలిపోయే విజయం అనుగ్రహించాడు. దేవుని ప్రజల మీద ఉన్న నిందను తొలగించగలిగాడు. దావీదు గొలియాతును జయించుట ద్వారా దేవుని బిడ్డలకు ఘనత వచ్చింది. శత్రువులను చూసి భయపడిన వారంతా ధైర్యముతో దేవుని స్తుతించడము ప్రారంభించారు. శత్రువుకు భయపడినంత కాలము సంతోషము లేదు, కాని దేవుని యందు విశ్వాసముంచుట వలన, దేవుని ఆత్మ శక్తి వలన జయము పొందిన దావీదు అనేకులకు ఆశీర్వాద కారణముగా మార్చబడగలిగాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నిన్ను నిందిస్తూ బాధిస్తున్న అపవాదిని జయించడానికి ఇదే అనుకూల సమయము. ఇంకెంత కాలము అపవాది చేతిలో ఓడిపోతావు? ఇంకెంత కాలము నిరాశతో కృంగిపోతావు? దేవుని వాక్యమనే రాళ్లను తీసుకొని గొలియాతుపై యుద్ధము ప్రకటించు. శత్రువును జయించు. దేవునికి మహిమార్థమై జీవించు. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనకన్నింటిలో అత్యధిక విజయము కలుగుతుందని బైబిల్ సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ప్రతి దినము నీ జీవితములో ఆయనకన్ని విషయాల్లో ప్రాధాన్యతనిస్తూ శత్రువును నీవు జయించగలిగే సామర్థ్యాన్ని పొందుకో. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని దేవుడు ఈరోజు అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వసించువాడు కలువరపడడు. పరిస్థితులు ప్రతికూలముగా ఉన్న దేవుని మీద ఆధారపడేవాడు నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటాడు. దేవుని కోసము మరిన్ని గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు లాంటి విశ్వాసము కలిగి ఉండేటటువంటి గొప్ప జీవితము జీవించులాగున అటువంటి కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన అత్యున్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ నూతన దినముల మరొక మారు మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. ప్రభువా, ఈరోజు మేము అనేక విషయాలయందు నమ్మిక ఉంచుతున్నాం తండ్రి. అయ్యా, ఈ లోకస్తుల మీద, ఈ లోక ఆశల మీద నమ్మకం ఉంచుతున్నాం ప్రభువా. అలాంటి మేము ఈరోజు ఈ వాక్యము విన్నా తండ్రి, మేము మీ వాక్యముపై మా విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచి అయ్యా దావీదు వలె విశ్వాసము కలిగిన జీవితము జీవించి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే బలవంతులముగా మారులాగున మాకు మీ కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయా, ఈ దినాన బిడ్డలందరినీ మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకము, విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం.
దేవా, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో నా తండ్రి, ఆ ప్రజల మధ్య, దేశాల మధ్య, నాయకుల మధ్య మీరు శాంతి సమాధానాలను కలిగించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారో వాటన్నిటినీ నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. ఈ దినాన మీరు వాటన్నిటినీ అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.